దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా మంది దేవుని వాక్యాన్ని వెతికేవారు ఈ లోకంలో చాలా తక్కువ మంది కనబడుతూనే ఉంటున్నారు. కొన్ని ప్రాంతాలలో కొన్ని సంఘాలలో ఎంతో మంది విశ్వాసులు ఉంటున్నారు, ఎంతో మంది సంఘస్థులు ఉంటున్నారు. అయినా కానీ దేవుని వర్తమానాన్ని వినటానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకు అనంటే వారిలో కొంత అపవాది తీసుకుంటూ ఉంటాడు గనక. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని లేఖన ప్రకారముగా నువ్వు ప్రభు సన్నిధానములో వెళుతూ ఉంటున్న సమయంలో నీవు వెళ్ళవలసినటువంటి ఆ మార్గంలో కానీ నువ్వు నడవలేకపోతే నువ్వు అదే సమయంలో నువ్వు ఏం చేస్తా ఉంటున్నావు అనంటే దేవుని అడుగు నుండి కొంత వెనుకలా ఉంటున్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకనే నీవు నడవలసిన మార్గములంతటా నేను నీకు నడిపిస్తాను అన్నాడు. నడిపించే సమయంలో నడుచుకునేవారు మనమే నడవలేకపోతూ ఉంటున్నాం. రండి బాబు ప్రభు సన్నిధానములు అని అంటే కొంతమందికి అన్ని నొప్పులే, కొంతమందికి అన్ని ఏంటంటారు బలహీనత. దేవునికి స్తోత్రం. బలహీనత కృంగదీస్తా ఉంది దేవుని మాట వినకుండా ఉండటానికి. అందుకనే అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తా ఉంటున్నాడు. 6వ అధ్యాయము 20వ మాట మనం చూస్తున్నప్పుడు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు దేహముతో దేవుని మహిమపరచుడి అని రాస్తాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నా. కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీ కృప కలిగిన నామానికి స్తోత్రము. అలనాడు ప్రభునికి స్తోత్రము. అపోస్తుడమైన పౌలుతో లేఖనాలు రాసినప్పుడు ప్రభునికి స్తోత్రము, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ దేహముతో దేవుని మహిమపరచుడని సెలవిచ్చావు. ఆ మహిమ, ఆ ఘనత మేము మా దేహము ద్వారా చేస్తున్నామా లేదా మేము మా దేహము ద్వారా చేయలేకపోతున్నామా అనే అంశాలపై ఈరోజు నీ మాటలు వినాలని ఇష్టపడుతున్నాం. మీరేమి మాట్లాడండి. తగిన ఆలోచన, ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహించమని యేసునామమున పేరును ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తీసుకున్నారా పరిశుద్ధ గ్రంథము? కొత్త నిబంధన 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 20వ మాట మనం చూస్తూ ఉంటున్నాం. చక్కటైన మాట రాస్తున్నాడు అక్కడ. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని మాట చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనమందరము ఇప్పుడు నా ఒక్కడికి మాత్రమే దేవుడు వచ్చి చనిపోలేదు, నా ఒక్కడికి మాత్రమే ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టలేదు, నా ఒక్కరికి మాత్రమే ఆయన సిలువ మోయలేదు, నా ఒక్కరికి మాత్రమే ఆయన ఆ వేకులు కొట్టించుకోలేదు, మా ఒక్కరి కొరకు మాత్రమే ఆయన తిరిగి లేవలేదు. కానీ మన అందరికీ దేవునికి స్తోత్రము కలుగును గాక. నమ్మిన వారికి కానీ నమ్మని వారికి కానీ ఆయనే రక్షకుడు. ఆయన రక్షకుడు అని ఎరిగినటువంటి వారు అయితేనే తప్ప దేవుడి రాజ్యంలో వెళ్ళలేరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే ఎత్తబడే సంఘానికి చెప్తున్న లేఖ ఏంటి అని అంటే, మీరు విలువ పెట్టి కొనబడిన సంఘము ఇది. మా సంఘము విలువ పెట్టి కొనబడిన సంఘము. రక్తం ఒకరికి ఇవ్వాలంటే ఎన్నో ఇబ్బందులు పడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. రక్తం ఎవరికైనా కావాలి అని అంటే రక్తం ఇవ్వటానికి ఇష్టపడరు ఎవరు కూడా. రక్తము తక్కువైన వేళలో మనిషి నీరసమైపోతాం. దేవునికి స్తోత్రం. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేవుని రక్తము ద్వారా కొనబడిన సంఘము మనమందరూ కూడా. హల్లెలూయా. అందులో సేవకులు అని కానీ, లేకపోతే సంఘ పెద్దలు అని కానీ, బిషపులు అని కానీ,
మరి విశ్వాసులని కానీ ఎవరికి ఎంచబడలేదు. లేదు నీవు సేవకుడు కదా, నీకు ఒక 2 లీటర్లు ఎగస్ట్రా నీకోసం కార్చాను అని చెప్పలా. నువ్వు బిషపు కదా, నీ కోసమే నేను ఆల్రెడీ లోకానికి వచ్చాను అని ఒక్కడనే మాట్లాడాలా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అక్కడ ఏమంటాడంటే చక్కటైన మాట, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని. మన దేహంతో మహిమపరుస్తున్నామా, మన దేహంతో దేవుని దుఃఖపరుస్తున్నామా అనేది మనం ఈ రోజు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలైన మనము దేహాన్నే సరిగా చూసుకోలేకపోతున్నాం. దేహాన్నే అనేక రీతిగా సందర్శిస్తున్నాం. దేహాన్నే అనేక రీతిగా వాడుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేహము దేవుడిచ్చినటువంటి ఆలయము. ఆలయము అంటే దేహమే, మనమే. దేవుడు ఉండవలసినటువంటి స్థలము. ఎక్కడ ఉన్నాడు దేవుడు అని అడిగారు అనుకోండి, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీ దేహమే దేవుడికి ఆలయము. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా మంది క్రిస్మస్ సందర్భంలో అనేక ప్రాంతాలలో ఏం చేస్తూ ఉంటారు అనంటే డాన్సులు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వారు దేవునికి మహిమపరిచేవారో కాదో తెలియదు, కానీ కొంతమంది మహిమపరిచేవారు కాకుండా కొంతమంది దుఃఖపరిచేవారు కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను అంటాను, అందుకనే పెద్దవారు, వయసులో పెద్దవారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డాన్స్ చేస్తూ ఉంటే నేను అంటాను, దేవునికి మహిమ కాదేమో కానీ సాతానుకే మహిమేమో. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొన్ని ప్రాంతాలలో చూస్తే నేను చాలా బాధపడుతూనే ఉంటుంటాను. విచ్చలవిడిగా డాన్స్ చేస్తారు. అందులో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. అది లోకానికి సంబంధించినటువంటి డాన్స్ లా కనబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. లోకానికి క్రైస్తవులకి ఏ సంబంధం లేదు, కానీ లోకాన్నే ఆ ఒక దేహాలతో ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు, ఉద్ధరిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మీ దేహము ప్రముఖమైనది. మీ దేహము దేవునికి ఆలయమైనది కనుక మీ దేహములో ఏటి ఉండకూడదు, దేవునికి ఇష్టమైన పదార్థాలు కానీ దేవునికి ఇష్టమైన ఆలోచనలు కానీ దేవునికి ఇష్టమైన ఆలోచనలు కానీ ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నా. ఇప్పుడు మనకు ఒక దీపం ఉంది కదా, దీపం ఎవరైనా చూసారా? ఎందుకు చూడరు? దాని దగ్గరలోనే దీపాలు పెట్టుకునే వారము. దీపాలలో ఆ దీపంలో నీళ్లు పోసిన తర్వాత వెలుగు అంటే వెలుగుతుందా? ఎక్కడ ఏటి పోయాలి? అక్కడ దీపంలో చెప్పాలి, ఏటి పోయాలా? ఆ సమయంలో కిరోసిన్ పోయాలా? ఈ సమయంలో దీపం పెట్టుకోవాలంటే ఏం పోయాలా? మ్యాక్సిమం పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయాలా. దేవుడికి స్తోత్రము కలుగును గాక. అదే రీతిగా ఆ దీపమే వెలగదు, నీళ్ళు పోస్తుంది. వెలుగుతుందా? నీళ్ళు పోసిన తర్వాత వెలుగంటే వెలుగుతుందా? ఎన్నిసార్లు వెలిగించినా వెలగదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దానికి ఏంటి ఉండాలి? కిరోసినాలు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉండాలి, అప్పుడే వెలగాల. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఒక దీపం, ఎవరమ్మా మనం ఇప్పుడు ఉదాహరణకి దీపముగా ఎంచుకుందాం. దీపముగా ఎంచుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇదిగో నీకు వాక్యమే ఒక వెలుగైన ఏంటంటారు కిరోసినాలు లేదా పెట్రోల్ అని చెప్పాడు అనుకోండి, మనం ఏం చేస్తున్నాం? కిరోసినాల బదులుగా నీళ్లు పోస్తున్నాం. ఆ నీళ్ళు ఏ రీతిగా చూడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని మందిరానికి వెళ్తూనే ఉంటాం, సారాయి పోస్తూనే ఉంటాం. దేవుని మందిరానికి వెళ్తూనే ఉంటాం, ఇంకేంటంటే కోటర్లు వేస్తూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవునికి దగ్గరైన ఈ దేహాన్ని లోపల అనేక పదార్థాలు నింపుతూనే ఉంటారు. బయట మన వాసనే వినలేం, అది లోపలే మింగేస్తూ ఉంటారు. అవునా కాదా? ఎవరైనా సుట్ట తాగేవారు వస్తేనే నేనైతే ముక్కు మూసుకుంటుంటాను. మా పని మంచి కంపున బాబు అంటామా? దేవునికి స్తోత్రం. అదే మింగేస్తూ ఉంటారు.
అది నేర్చనికైనటువంటి మిగతా ముగ్గురు చూస్తాయి, కొంత దాదాపు కొంత మరలా లోపల వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రము కలుగునుగా. లేదు, నేను ఒక తాగుబోతుగా ఉన్నప్పుడు నన్ను దేవుడు పిలుచుకున్నాడు, నేను ఈ రీతిగా ఉన్నాను, ఈ దినాన ఈ రీతిగా ఉన్నాను అని అంటే కేవలము దేవుని పిలిపే అని చెప్పుకునేవారు. ఒక చోట ఒక రోజున ఎక్కడో ఒక రోజు తప్పిదముగా ఎవరితోటో కలిసి కళ్ళు తాగితే చూస్తారు చాలా మంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసి అంటారు, ఒకరోజు ఆయన మంచి సాక్ష్యం చెప్తా ఉండేది కదా, మరి ఈరోజు ఈ రీతిగా ఉన్నాడా అని అంటారు. అందుకనే సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీవు దేవుడితో సంభాషణ చేయడానికి. దేవుడికి స్తోత్రము కలుగును గాక. చిన్న పాటలాగా ఉంది అంటే మాత్రం దాన్ని మనం ఏం చేయాలి? డిలీట్ చేసేయడమే. కొన్ని ఏకంగా కొన్ని పాటలు అయితే కొన్ని గుడిల దగ్గర పాటలు వేస్తూ ఉంటారు కదా, గుడుల దగ్గర సేమ్ అలాగనే దేవుడు పాటలు కూడా కూర్చేస్తూ ఉంటారు. అలాంటిది కూడా నేనైతే వినలేదు కూడా, ఎందుకంటే దానికి దీనికి దగ్గరగా ఉంటే వినకూడదు. దేవునికి స్తోత్రము కలుగును కాక. చాలా మంది ఈ క్రిస్మస్ సందర్భంలో అనేక ప్రాంతాలలో చాలా మంది పెద్ద పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు డాన్స్కి. మించుమించు నెల సరిధిలో డాన్స్ డిసైడ్ అయి ఉంటారు.